ఈరోజు ఈ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో ఈరోజు ఏప్రిల్ 26, 2025 నాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు 20 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఈరోజు ఏప్రిల్ 26 నుంచి జూన్ 12 వరకు ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ జే హనుమాన్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఈ గ్రామంలో ఉన్న అనేక మంది క్రీడాకారులు కూడా ఈరోజు ఈ గ్రామంలో కొన్ని దశాబ్దాల నుంచి 60 సంవత్సరాల నుంచి ఈ ఊర్లో కబడ్డీ ఉంది. మేము ఉన్నా లేకపోయినా కానీ ఇది కబడ్డీ ఈ మల్లాడిగూడెంకి పుట్టినిల్లు కాబట్టి ఈ కబడ్డీని మళ్ళీ కనుమరుగవుతున్న కబడ్డీని మళ్ళీ మల్లాడిగూడెం గ్రామం నుంచి ఈ చింతలపాలెం మండల కేంద్రం నుంచి మళ్ళీ అన్ని గ్రామాల్లో విస్తరించడం కోసం ఈరోజు అనేక మంది క్రీడాకారులు కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. సోమవారం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు వసతితో పాటు భోజన సౌకర్యం కూడా కల్పిస్తామని, ఎందుకంటే ఇక్కడ ఈ మారుమూల గ్రామంలోకి వచ్చి మమ్మల్ని నమ్మి ఇక్కడికి వస్తున్న ప్రతి క్రీడాకారుడికి మా మీద నమ్మకం ఉంచుకొని ఇక్కడికి పంపిస్తున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇదే గతంలో క్యాంప్ చేయడం జరిగింది. ఇదే క్యాంప్ నుంచి ఈరోజు ఇండియాలో గోపి అని బాపట్ల క్రీడాకారుడు ఈరోజు ఇండియాలో 42వ నెంబరు క్యాంపుగా ఇక్కడి నుంచి వెళ్ళడం నిజంగా మా ఊరికి ఈ క్యాంప్కి గర్వకారంగా తెలుస్తున్నాం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో కూడా ఇదే గ్రామం నుంచి కానీ ఇదే క్యాంప్ నుంచి కానీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కబడ్డీ.